దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం నవంబర్ 1. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ దినం అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనంలో ప్రభువా, మీ కృప మాకు తోడుగా ఉంచండి ప్రభువా. ఇగో చదువుచుండగా తండ్రి, చదువుతున్న నాకు, వినేవారికి తండ్రి, వాక్యం అర్థమయ్యే రీతిలో మా మనోనేత్రాలు తెరవండి, మా చెవులు తెరవండి ప్రభువా. వినిన వాక్యము గ్రహించే మనస్సు మాకు దయచేయండి. వాక్యం ద్వారా మాట్లాడండి, వాక్యం ద్వారా సరిచేయండి. వాక్యమై ఉన్న దేవా, నీకు స్తోత్రాలు. ఈ చిన్న ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. అనుదిన స్తుతులు. మా కోసం శాపమైన యేసయ్యా, నీకే స్తోత్రం. మొరపెట్టే ఆత్మను మాకిచ్చిన యేసయ్యా, నీకే స్తోత్రం. మమ్మను స్వతంత్రులనుగా చేసిన యేసయ్యా, నీకే స్తోత్రం. మా అపరాధములకు క్షమాపణను అనుగ్రహించే యేసయ్యా, నీకే స్తోత్రం. మేము అడిగిన దానికంటే ఎక్కువగా ఇచ్చే యేసయ్యా, నీకే స్తోత్రం. మేము ఊహించిన దానికంటే ఎక్కువగా ఇచ్చే యేసయ్యా, నీకే స్తోత్రం. మాలో సత్క్రియను ఆరంభించిన యేసయ్యా, నీకే స్తోత్రం. మనుషుల పోలికగా పుట్టిన యేసయ్యా, నీకే స్తోత్రం. మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడవైన యేసయ్యా, నీకే స్తోత్రం. మహిమ అయిన యేసయ్యా, నీకే స్తోత్రం. అపరాధములను క్షమించిన యేసయ్యా, నీకే స్తోత్రం. మా జీవముని యందు దాచిన యేసయ్యా, నీకే స్తోత్రం. మమ్మను స్థిరపరిచే యేసయ్యా, నీకే స్తోత్రం. మమ్మను దుష్టత్వము నుండి కాపాడే యేసయ్యా, నీకే స్తోత్రం. మానవుల ఎడల ప్రేమ దయ కలిగిన యేసయ్యా, నీకే స్తోత్రం. మహామహుడగు యేసయ్యా, నీకే స్తోత్రం. మహిమ ప్రభావములతో కిరీటము ధరించిన యేసయ్యా, నీకే స్తోత్రం. మమ్మును మహిమకు తెచ్చే యేసయ్యా, నీకే స్తోత్రం. హల్లెలూయా. ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయం. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. ఇదిగో, నేను బబులోను మీదికిని దానిలో కాపురము చేసి నాకు విరోధముగా లేచిన వారి మీదికిని ప్రచండమైన వాయువును రప్పించెదను. అన్య దేశస్థులను బబులోనునకు పంపుచున్నాను. వారు ఆ దేశమును తూర్పార పట్టి దాని వట్టిదిగా చేయుదురు. ఆపద్దినమున వారు నలుదిక్కల నుండి దాని మీదకు వచ్చెదరు. విలుకాని మీదకి విలుకాడు విల్లు త్రొక్కవలెను. కవచము వేసుకొను వాని మీదకిని విల్లు త్రొక్కవలెను. కల్దీల దేశములో జనులు హతులై పడునట్లును, దాని వీధులలో వారు పొడవబడి కూలునట్లును యవనులను కొట్టక మానకుడి. దాని సర్వ సైన్యమును బొత్తిగా నిర్మూలము చేయుడి. తమ దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఇశ్రాయేలు వారిని యూదా వారిని విసర్జింపలేదు గాని, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి విరోధముగా తాము చేసిన అపరాధముతో వారి దేశము నిండియున్నది. మీరు దాని దోషములలో పడి నశింపకుండునట్లు బబులోనులో నుండి పారిపోవుడి. మీ ప్రాణములను రక్షించుకొనుడి. ఇదే యెహోవా వాక్కు. ఇది యెహోవాకు ప్రతీకార కాలము. అది చేసిన క్రియలను బట్టి ఆయన దానికి ప్రతీకారము చేయుచున్నాడు. బబులోను యెహోవా చేతిలో సర్వభూమికి మత్తు కలిగించు బంగారు పాత్రయై ఉండెను. దాని చేతి మద్యమును అన్యజనులు త్రాగి మత్తిల్లి ఉన్నారు. బబులోను నిమిషమాత్రములోనే కూలి తుత్తినీయులాయెను. దానిని చూచి అంగలార్చుడి. అది స్వస్థత నొందునేమో. దాని నొప్పి కొరకు గుగ్గిలము తీసుకుని రండి. మనము బబులోనును స్వస్థపరచగోరితిమి, అయితే అది స్వస్థత నొందలేదు. దాన్ని విడిచిపెట్టుడి. మన దేశములకు వెళ్ళుదము రండి. దాని శిక్ష ఆకాశమంత ఎత్తుగా సాగుచున్నది. అది మేఘములంత ఉన్నతముగా ఎక్కుచున్నది. యెహోవా మన న్యాయమును రుజువుపరుచుచున్నాడు. రండి, సియోనులో మన దేవుడైన యెహోవా చేసిన పని మనము వివరించుదము. బాణములు చికిలి చేయుడి, కేడములు పట్టుకొనుడి. బబులోనును నశింపజేయుటకు యెహోవా ఆలోచించుచున్నాడు. మాదీయుల రాజుల మనస్సును దాని మీదికి రేపుచున్నాడు. అది యెహోవా చేయు ప్రతిదండన, తన మందిరమును గూర్చి ఆయన చేయు ప్రతిదండన. బబులోను ప్రాకారముల మీద పడుటకై ధ్వజము నిలవబెట్టుడి. కావలి బలము చేయుడి. కావలి వారిని పెట్టుడి. మాటులను సిద్ధపరచుడి. బబులోను నివాసులను గూర్చి తాను సెలవిచ్చిన దానిని బట్టి యెహోవా తీర్మానము చేసిన పని తాను జరిగింపబోవుచున్నాడు. విస్తార జలముల యొద్ద నివసించుదానా, నిధుల
సమృద్ధి గలదానా, నీ అంతము వచ్చినది, అన్యాయ లాభము నీకిక దొరకదు. గొంగిలి పురుగులంత విస్తారముగా మనుషులతో నేను నిన్ను నింపినను శత్రువులు నీ మీద కేకలు వేయుదురు. నా జీవము తోడని సైన్యములకు అధిపతియగు యెహోవా ప్రమాణము చేయుచున్నాడు. ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరిచెను. ఆయన ఆజ్ఞ ఇయ్యగా జలరాశులు ఆకాశ మండలములలో పుట్టెను. భూమి అంత భాగములలో నుండి ఆయన ఆవిరి ఎక్కజేయును. వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును. తన ధనాగారములలో నుండి గాలిని రావించును. తెలివి లేక ప్రతి మనుష్యుడు పశుప్రాయుడు. పోతపోయు ప్రతివాడును తాను చేసిన విగ్రహమును బట్టి అవమానము పొందును. అతడు పోతపోసినది మాయారూపము, దానిలో ప్రాణమేమియూ లేదు. అవి ఆశను చెడగొట్టు మాయా కార్యములు. విమర్శ కాలమున అవి నశించిపోవును. యాకోబునకు స్వాస్యమగువాడు వాటి వంటి వాడు కాడు, ఆయన సమస్తమును నిర్మించువాడు. ఇశ్రాయేలు ఆయనకు స్వాస్యముగానున్న గోత్రము. సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. నీవు నాకు గండ్రగొడ్డలి వంటి వాడవు, యుద్ధ ఆయుధము వంటి వాడవు. నీ వలన నేను జనములను విరగగొట్టుచున్నాను, నీ వలన రాజ్యములను విరగగొట్టుచున్నాను. నీ వలన గుర్రములను రౌతులను విరగగొట్టుచున్నాను. నీ వలన రథములను వాటినెక్కిన వారిని విరగగొట్టుచున్నాను. నీ వలన స్త్రీలను పురుషులను విరగగొట్టుచున్నాను. నీ వలన ముసలివారిని బాలులను విరగగొట్టుచున్నాను. నీ వలన యవనులను కన్యకలను విరగగొట్టుచున్నాను. నీ వలన గొర్రెల కాపరులను వారి గొర్రెల మందలను విరగగొట్టుచున్నాను. నీ వలన దున్నువారిని వారి దుక్కిటెద్దులను విరగగొట్టుచున్నాను. నీ వలన ఏలికలను అధిపతులను విరగగొట్టుచున్నాను. బబులోనును కల్దీల దేశ నివాసులను మీ కన్నుల ఎదుట సియోనులో చేసిన కీడంతటికి నేను వారికి ప్రతీకారము చేయుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. సర్వభూమిని నశింపచేయు నాశన పర్వతమా, నేను నీకు విరోధిని. ఇదే యెహోవా వాక్కు. నేను నీ మీదకి నా చెయ్యి చాపి శిలలపై నుండి నిన్ను క్రిందకి దొరిలించుదును. చిచ్చుపెట్టిన కొండవలే ఉండజేయుదును. మూలకు గాని పునాదికి గాని నీలో నుండి ఎవరునూ రాళ్ళు తీసుకొనరు. నీవు చిరకాలము పాడేయుందువు. ఇదే యెహోవా వాక్కు. దేశములో ధ్వజములనెత్తుడి, జనములలో బాకానాదము చేయుడి. దాని మీదకి పోవుటకే జనములను ప్రతిష్ఠించుడి. దాని మీదకి పడుటకే అరారాతు, మిన్ని, అష్కనజు అను రాజ్యములను పిలిపించుడి. దాని మీదకి జనులను నడిపించుటకే సేనాధిపతిని నియమించుడి. రోమము గల గొంగలి పురుగులంత విస్తారముగా గుర్రములను దాని మీదకి రప్పించుడి. దాని మీదకి పోవుటకే మాదీయుల రాజులను వారి అధిపతులను వారి ఏలికలను అతడు ఏలుచుండు సర్వదేశమును జనులనందరినీ ప్రతిష్ఠించుడి. భూమి కంపించుచున్నది, నొప్పి చేత అది గిజగిజలాడుచున్నది. ఒక్క నివాసియు లేకుండా బబులోను దేశమును పాడుగా చేయవలెనని బబులోనును గూర్చిన యెహోవా ఉద్దేశము స్థిరమాయెను. బబులోను పరాక్రమవంతుల యుద్ధము చేయక మానుదురు. వారు తమ కోటలలో నిల్చుచున్నారు. వారి పరాక్రమము బలహీనత ఆయను. వారును స్త్రీల వంటి వారైరి. వారి నివాస స్థలములు కాల్చబడుచున్నవి. వారి అడ్డగడియలు విరిగిపోయెను. అతని పట్టణమంతయు పట్టబడును. కోనేటి దూలములను జమ్మును అగ్నిచేత కాల్చబడును. దాని యోధులు దిగులుపడిరి అని బంట్రోతు వెంబడి బంట్రోతును, దోత వెంబడి దోతయు పరిగెత్తుచు బబులోను రాజునకు తెలియజేతురు. దాని రేవులు శత్రువశమాయెను. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. బబులోను పురము చదరము చేయబడిన కళ్ళము వలె ఆయను. ఇంకా కొంతసేపటికి దానికి కోతకాలము వచ్చును. బబులోను రాజైన నెబుకద్రెజరు మమ్మును మింగివేసెను, మమ్మును నుగ్గు చేసెను, మమ్మును ఒట్టి కుండవలే ఉంచియున్నాడు. భుజంగము మింగునట్లు మమ్మును మింగెను. మా శ్రేష్ఠ పదార్థములతో తన పొట్ట నింపుకొని మమ్మును పారవేసి ఉన్నాడు. నాకును నా దేహమునకును చేయబడిన హింస బబులోను మీదకి ప్రతీకార రూపముగా దిగును గాక అని సియోను నివాసి అనుకొనును. నా ఉసురు కల్దీల దేశ నివాసులకు తగులును గాక అని యెరూషలేము అనుకొనును. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుము. నీ వ్యాజ్యమును నేను జరిగించుదును. నీ నిమిత్తము నేనే పగ తీర్చుకొందును. దాని సముద్రమును నేను ఎండకట్టుదును, దాని ఊటను ఇంకిపోజేయుదును. బబులోను నిర్జనమై
కసువు దిబ్బలుగా ఉండును, నక్కలకు నివాస స్థలమగును, అది పాడే ఎగతాళికి కారణముగా ఉండును. వారు కూడి సింహముల వలె బొబ్బరింతురు, సింహముల పిల్లల వలె గుర్రుపెట్టుదురు. వారు సంతోషించి మేలుకొనక చిరకాల నిద్ర నొందునట్లు వారు దప్పిగొనగా వారికి మద్యమునిచ్చి వారిని మత్తిల్లజేసెదను. ఇదే యెహోవా వాక్కు. గొర్రె పిల్లలు వదకుపోవునట్లును, మేకపోతులను పొట్టేలును వదకిపోవునట్లును వారిని వదకు రప్పించెదను. శేషకు పట్టబడెను, జగత్ ప్రసిద్ధమైన పట్టణము పట్టబడెను. బబులోను జనములకు విస్మయాస్పదమాయెను. సముద్రము బబులోను మీదకి వచ్చెను, ఆమె దాని తరంగముల ధ్వనితో నిండుకొనెను. దాని పట్టణములు పాడుగాను, ఎండిన భూమిగాను, అరణ్యముగాను, నిర్మానుష్యమైన భూమిగాను ఉండెను. ఏ నరుడును దాని మీదుగా ప్రయాణము చేయడు. బబులోనులోనే బేలును శిక్షించుచున్నాడు, వాడు మింగిన దానిని వాని నోట నుండి కక్కించుచున్నాడు. ఇక మీదట జనములు వాని యొద్దకు సమూహములుగా కూడి రావు. బబులోను ప్రాకారము కూలును. నా జనులారా, మీరు దానిలో నుండి బయటకు వెళ్ళుడి. యెహోవా కోపాగ్ని నుండి తప్పించుకొనుడి, మీ ప్రాణములను రక్షించుకొనుడి. ఏటేటా వదంతి పుట్టుచూ వచ్చును, దేశములో బలాత్కారము జరుగుచున్నది. ఏలిక మీద ఏలిక లేచుచున్నాడు. దేశములో వినబడు వదంతికి భయపడకుడి, మీ హృదయములలో దిగులు పుట్టనీయకుడి. రాబోవు దినములలో నేను బబులోను యొక్క చెక్కిన విగ్రహములను శిక్షింతును, దాని దేశమంతయు అవమానము నొందును. జనులు హతులై దాని మధ్యను కూలెదరు. దానిని పాడు చేయువారు ఉత్తర దిక్కు నుండి దాని యొద్దకు వచ్చుచున్నారని ఆకాశమును భూమియు వాటిలోని సమస్తమును బబులోను గతిని గూర్చి సంతోషించును. ఇదే యెహోవా వాక్కు. బబులోను ఇశ్రాయేలులో హతులైన వారిని కూలజేసినట్లు సర్వభూమిలో బబులోను నిమిత్తము హతులైన వారు కూలుదురు. ఖడ్గమును తప్పించుకొనిన వారలారా, ఆలస్యము చేయక వెళ్ళుడి. దూరము నుండి మీరు యెహోవాకు జ్ఞాపకము చేసుకొనుడి. యెరూషలేము మీ జ్ఞాపకమునకు రానీయుడి. మేము దూషణ వాక్యము విని సిగ్గుపడి ఉన్నాము. అన్యులు యెహోవా మందిరపు పరిశుద్ధ స్థలములలోనికి వచ్చియున్నారు. మా ముఖములు తెల్లబోచున్నవి. ఇదే యెహోవా వాక్కు. రాబోవు దినములలో నేను బబులోను యొక్క విగ్రహములను శిక్షింతును. ఆమె దేశమందంతటను గాయపరచబడిన వారు మూలుగుదురు. బబులోను తన బలమైన ఉన్నత స్థలములను దుర్గములుగా చేసుకుని ఆకాశమునకు ఎక్కినను, పాడు చేయువారు నా యొద్ద నుండి వచ్చి దాని మీద పడుదురు. ఇదే యెహోవా వాక్కు. ఆలకించుడి. బబులోనులో నుండి రోదన ధ్వని వినబడుచున్నది, కల్దీల దేశములో మహానాశన ధ్వని వినబడుచున్నది. యెహోవా బబులోనును పాడు చేయుచున్నాడు, దాని మహాఘోషను అణిచివేయుచున్నాడు. వారి తరంగములు ప్రవాహ జలముల వలె ఘోషించుచున్నవి, వారి ఆర్భాటము వినబడుచున్నది. బబులోను మీదకి పాడు చేయువాడు వచ్చుచున్నాడు, దాని బలాఢ్యులు పట్టబడి ఉన్నారు. వారి విండ్లు విరిగిపోయినవి. యెహోవా ప్రతీకారము చేయు దేవుడు గనుక నిశ్చయముగా ఆయన క్రియకు ప్రతిక్రియ చేయును. దాని అధిపతులను, జనులను, అధికారులను, సంస్థానాధిపతులను, బలాఢ్యులను మత్తిల్లజేసెదను. వారు చిరకాల నిద్రనొంది మేలుకొనకపోదురు. ఇదే రాజు వాక్కు. సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. విశాలమైన బబులోను ప్రాకారములు బొత్తిగా పడగొట్టబడును, దాని ఉన్నతమైన గుమ్మములు అగ్నిచేత కాల్చివేయబడును. జనములు వృధాగా ప్రయాసపడుచున్నారు, అగ్నిలో పడుటకై ప్రయాసపడుచున్నారు. ప్రజలు చూచి అలియచున్నారు. సిద్కియా ఏలుబడియందు 4వ సంవత్సరమున షెరాయా దండు భోజన సామాగ్రికి అధికారి అయి ఉండి సిద్కియాతో కూడా బబులోనునకు వెళ్ళినప్పుడు, నేరియా కుమారుడును మహాసేయ మనుమడునునైన ఆ షెరాయాకు ఇర్మియా ఆజ్ఞాపించిన మాట. ఇర్మియా బబులోను మీదకి వచ్చు అపాయములన్నిటినీ, అనగా బబులోనును గూర్చి వ్రాయబడిన ఈ మాటలన్నిటినీ గ్రంథంలో వ్రాసెను. కాగా ఇర్మియా సెరాయాతో ఇట్లనెను, నీవు బబులోనునకు వచ్చినప్పుడు ఈ మాటలన్నిటినీ చదివి వినిపించవలెను. ఈలాగున నీవు ప్రకటింపవలెను, యెహోవా మనుషులైనను జంతువులైనను మరి ఏదైనను ఈ స్థలమందు నివసింపకపోవుదురనియు, అది నిత్యము పాడుగా నుండుననియు దానిని గూర్చి నీవు సెలవిచ్చితివి. ఈ గ్రంథమును చదివి చాటించిన తరువాత నీవు దానికి రాయి కట్టి యూఫ్రటీసు నదిలో దాని వేసి, నేను దాని మీదకి రప్పింపబోచున్న అపాయముల చేత బబులోను మరలా పైకి రాలేక అలాగే మునిగిపోవును, దాని జనులు అలసియుందురు అను మాటలు నీవు ప్రకటింపవలెను. ఇర్మియా యొక్క మాటలు ఇంతటితో ముగిసెను. ఇర్మియా గ్రంథము 52వ అధ్యాయము.
సిద్కియా ఏలనారంభించినప్పుడు అతడు 21 సంవత్సరముల వాడు. అతడు యెరూషలేములో 11 సంవత్సరములు ఏలెను. అతని తల్లి పేరు హమూటలు. ఈమె లిబ్నా ఊరివాడైన ఇర్మియా కుమార్తె. యెహోయాకీము నడిచిన చెడ్డ నడత ప్రకారముగా సిద్కియాయు యెహోవా దృష్టికి చెడ్డ నడత నడిచెను. యెహోవా కోపపడి తన ఎదుట నుండకుండా వారిని తోలివేయనంతగా ఆ చర్య యెరూషలేములోను యూదాలోను జరిగెను. సిద్కియా బబులోను రాజు మీద తిరుగుబాటు చేయగా అతని ఏలుబడి యందు 9వ సంవత్సరమున 10వ నెల 10వ దినమున బబులోను రాజైన నెబుకద్రెజరు తన సైన్యమంతటితో యెరూషలేము మీదకి వచ్చి దానికి ఎదురుగా దండు దిగినప్పుడు పట్టణమునకు చుట్టూ కోటలు కట్టిరి. అలాగు జరుగుగా సిద్కియా ఏలుబడి యందు 11వ సంవత్సరము వరకు పట్టణము ముట్టడిలో ఉంచబడెను. 4వ నెల 9వ దినమున క్షామము పట్టణములో హెచ్చుగా ఉన్నప్పుడు దేశ ప్రజలకు ఆహారము లేకపోయెను. పట్టణ ప్రాకారములు పడగొట్టబడగా సైనికులందరూ పారిపోయి రాజు తోటకు దాపైన 2 గోడల మధ్యనున్న ద్వారపు మార్గమున రాత్రియందు పట్టణములో నుండి బయలువెళ్ళిరి. కల్దీయుల పట్టణమును చుట్టుకొని ఉండగా సైనికులు యోర్దాను నది మార్గముగా తరలిపోయిరి. కల్దీయుల దండు సిద్కియా రాజును తరిమి యెరికో మైదానములో అతని కలుసుకొనగా అతని దండంతయు అతని యొద్ద నుండి చెదిరిపోయెను. వారు రాజును పట్టుకొని హమాతు దేశమునందలి రిబ్లా పట్టణమున ఉన్న బబులోను రాజునొద్దకు అతన్ని తీసుకొని పోగా అతడు అచ్చటనే సిద్కియా రాజునకు శిక్ష విధించెను. బబులోను రాజు సిద్కియా కుమారులను అతని కన్నుల ఎదుట చంపించెను. మరియు అతడు రిబ్లాలో యూదా అధిపతులనందరినీ చంపించెను. బబులోను రాజు సిద్కియా కన్నులు ఊడదీయించి 2 సంకెళ్లతో అతని బంధించి బబులోనునకు అతని తీసుకొని పోయి మరణమగు వరకు చెరసాలలో అతని పెట్టించెను. 5వ నెల 10వ దినమున అనగా బబులోను రాజైన నెబుకద్రెజరు ఏలుబడి యందు 19వ సంవత్సరమున బబులోను రాజు ఎదుట నిలుచు నెబూజరదానును రాజదేహ సంరక్షకుల అధిపతి యెరూషలేమునకు వచ్చెను. అతడు యెహోవా మందిరమును రాజనగరును యెరూషలేములోని గొప్పవారి ఇండ్లన్నిటినీ కాల్చివేసెను. మరియు రాజదేహ సంరక్షకుల అధిపతితో కూడా ఉండిన కల్దీల సేనా సంబంధులందరూ యెరూషలేము చుట్టూనున్న ప్రాకారములన్నిటినీ పడగొట్టిరి. మరియు రాజ దేహ సంరక్షకుల అధిపతి అయిన నెబూజరదాను ప్రజలలో కడు బేదలైన కొందరిని, పట్టణములో శేషించిన కొదువ ప్రజలను, బబులోను రాజు పక్షము చేరిన వారిని, గట్టి పనివారిలో శేషించిన వారిని చెరగొనిపోయెను. అయితే రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెబూజరదాను ద్రాక్షావనములను చక్కపరచుటకును సేద్యము చేయుటకును కడు బేదలలో కొందరిని ఉండనిచ్చెను. మరియు యెహోవా మందిరములో నుండి ఇత్తడి స్తంభములను, మందిరములో నుండిన మట్లను, ఇత్తడి సముద్రమును కల్దీల తునకలుగా కొట్టి ఆ ఇత్తడి అంతయు బబులోనునకు కొనిపోయిరి. అదియుగాక వారు బిందెలను, కుండలను, కత్తెరలను, గిన్నెలను, గరిటెలను, యాజకులు సేవ చేయు ఇత్తడి ఉపకరణములన్నిటి కొనిపోయిరి. మరియు పళ్ళెములను, ధూపార్తులను, గిన్నెలను, పాత్రలను, బంగారు వాటిని బంగారునకును, వెండి వాటిని వెండికిని చేర్చుకుని రాజదేహ సంరక్షకుల అధిపతి కొనిపోయెను. రాజైన సొలొమోను యెహోవా మందిరమునకు చేయించిన 2 స్తంభములను, సముద్రమును, మట్ల క్రింద నుండిన 12 ఇత్తడి వృషభములను కొనిపోయెను. వీటికన్నిటికీ ఉన్న ఇత్తడి ఎత్తు వేయుటకు అసాధ్యము. వాటిలో ఒక్కొక్క స్తంభము 18 మూరలు ఎత్తుగలది. 12 మూరల నూలు దాని చుట్టూ తిరుగును. దాని దళసరి 4 వ్రేళ్ళు. అది గుల్లది. దాని మీద ఎత్తడి పైపీట ఉండెను. ఒక్క పైపీట 5 మూరలు ఎత్తుగలది. పైపీటకు చుట్టూ అల్లిన వల అల్లికయు దానిమ్మ పండ్లును ఉండెను. అవి అన్నియు ఇత్తడివి. ఈ స్తంభమునకు ఆ స్తంభమునకు అలాగుననే దానిమ్మ పండ్లు ఉండెను. ప్రక్కల యందు 96 దానిమ్మ పండ్లుండెను. చుట్టూ ఉండిన వల అల్లిక మీద దానిమ్మ పండ్లన్నీయు 100. మరియు రాజదేహ సంరక్షకుల అధిపతి ప్రధాన యాజకుడైన సెరెయాను, 2వ యాజకుడైన జెఫన్యాను, 3 ద్వారపాలకులను పట్టుకొనెను. అతడు పట్టణములో నుండి యోధుల మీద నియమింపబడిన ఒక ఉద్యోగస్తుని, పట్టణములో దొరికిన రాజ సన్నిధిలో నిలుచు 7 మనుషులను, దేశ సైన్యాధిపతియగు వాని యొక్క లేఖరిని, పట్టణపు మధ్యను దొరికిన 60 మంది దేశ ప్రజలను పట్టుకొనెను. రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెబూజరదాను వీరిని పట్టుకొని రిబ్లాలో నుండిన బబులోను రాజునొద్దకు తీసుకుని వచ్చెను. బబులోను రాజు హమాతు దేశమందలి రిబ్లాలో వారిని కొట్టించి చంపించి యూదా వారిని తమ దేశంలో నుండి చెరగొనిపోయెను. నెబుకద్రెజరు తన ఏలుబడి యందు 7వ సంవత్సరమున 3023 యూదులను చెరగొనిపోయెను. నెబుకద్రెజరు ఏలుబడి యందు 18వ సంవత్సరమున అతడు యెరూషలేము నుండి
832 చెరగొనిపోయెను. నెబుకద్రెజరు ఏలుబడియందు 23వ సంవత్సరమున రాజదేహ సంరక్షకుల అధిపతియగు నెబూజరదాను యూదులలో 745 మనుషులను చెరగొనిపోయెను. ఆ మనుషుల వెరసి 4600. యూదా రాజైన యెహోయాకీను చెరపట్టబడిన 37వ సంవత్సరమున 12వ నెల 25వ దినమున బబులోను రాజైన ఎవీల్మెరోదాకు తన ఏలుబడియందు మొదటి సంవత్సరమున యూదా రాజైన యెహోయాకీమునకు దయచూపి బందీగృహములో నుండి అతన్ని తెప్పించి అతనితో దయగా మాట్లాడి అతనితో కూడా బబులోనులో నుండి రాజుల సింహాసనము కంటే ఎత్తైన సింహాసనము అతనికి నియమించెను. మరియు అతడు తన బందీగృహ వస్త్రములు తీసివేసి వేరు వస్త్రములు ధరించుకొని తన జీవిత కాలమంతయు ఎవీల్మెరోదాకు సన్నిధిని భోజనము చేయుచూ వచ్చెను. మరియు అతడు చనిపో వరకు అతడు బ్రతికిన దినములన్నీయు అనుదినము అతని పోషణకే బబులోను రాజు చేత భోజన పదార్థములు ఇయ్యబడుచుండెను. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, అయ్యా నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. గడిచిన 10 నెలలు ప్రభా నీ కృపను తోడుగా ఉంచి ప్రభా నువ్వు చేసిన ప్రతి మేలు కొరకు మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మీరు కాచి కాపాడిన విధమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. సజీవ లెక్కలో మమ్మల్ని ఉంచినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. 2023వ సంవత్సరం 11వ నెలలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ నెలంతా దీవెనకరంగా మార్చండి. ఈ నెలంతా నాయన నీ చిత్తానుసారంగా నడిచే భాగ్యం మాకు దయచేయండి అయ్యా. ఈ నెలలో నాయన మీకు ఇష్టం లేని క్రియలు మాలో లయపరచండి ప్రభా. దినదినము నీకు సమీపంగా వచ్చే కృపను మాకు దయచేయండి. నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపండి ప్రభా. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. వినిన వాక్యం మాలో ఫలింపచేయండి. వాక్యానుసారంగా జీవించే భాగ్యం మాకు దయచేయండి. మా హృదయాలను మంచి నేలగా మీరు మార్చండి ప్రభా నాయన. వాక్యం 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా మాలో ఫలింపు దయచేయండి అయ్యా. మమ్మల్ని మా కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కీడు నుండి మమ్మల్ని తప్పించండి. దుష్టుడు బారి నుండి తప్పించండి. మా ప్రతి అపరాధమును అయ్యా, మా ప్రతి పాపమును దయతో క్షమించండి ప్రభా. నీ పరిశుద్ధమైన రక్తంతో కడిగి శుద్ధీకరించండి. వాక్యం ద్వారా మమ్మల్ని పరిశుద్ధపరచండి ప్రభా. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. మా పాపము నీ మీద వేసుకుని మీ నీతిని మాకు ఇచ్చిన దేవుడవు ప్రభా. అయ్యా పాపముగా నీవు మారి ప్రభా సిలువలో ప్రాణమును అయ్యా త్యాగము చేసి రక్తమును చిందించి ప్రభా 3వ దినమును తిరిగి లేచి ప్రభా పునరుద్ధానుడివై నీ పునరుద్ధాన శక్తితో మమ్మల్ని నింపినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా నీకు వందనాలు. గొప్ప దేవుడా, మా కొరకు తండ్రి కుడిపార్శ్వమును విజ్ఞాపన చేయుచున్న దేవుడవు ప్రభా. నీ వంటి వారు ఎవ్వరూ లేరు నాయన. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా అగ్నిలో నుండి లాగినట్లునైనా మమ్మల్ని లాగిన దేవుడవు ప్రభు. ఇంకను అనేక మందిని లాగుటకు మమ్మల్ని వాడుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా మమ్మల్ని బలపరచండి ప్రభా. ఇంకను నాయన అయ్యా నీ కొరకు వాడబడే పాత్రలుగా మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఇగో మా పట్టణాలను, మా ప్రాంతాలను, మా దేశాన్ని, ప్రపంచ దేశాలన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రత్యేకించి దైవజనులందరినీ అయ్యా మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. ధైర్యంతో వారు నాయన వాక్యమును బోధించినట్లు నీ కృపను అనుగ్రహించండి. ఇంకను సువార్థికులు మీరు లేపండి. ప్రార్థనా వీరులను లేపండి అయ్యా. ఇంకను అపోస్తులు, ప్రవక్తలను మీరు లేపండి ప్రభా. ఇగో చివరి దినాల్లో అయ్యా ఇగో కడవరి వర్షమే మీరు దిగిరండి. కడవరి ఉజ్జీవాన్ని రగిలించండి. క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి అయ్యా. నీ రూపులోకి మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా దైవజనులకు నీ కాపుదల భద్రత, వారి కుటుంబాలకు నీ కాపుదల భద్రత మీరు దయచేయండి అయ్యా. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం అయ్యా. ప్రత్యేకించి ఇదిగో మా భారతదేశంపై నీ కృప కలుగునుగాక అయ్యా. కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు ప్రభ నీ రక్తం ఏరులై పారునుగాక అయ్యా. భారతదేశ ప్రజలకు రక్షణ కలుగునుగాక నాయనగో. సాతాను కబంధ హస్తాల నుంచి విడుదల కలుగునుగాక తండ్రి. ఒక బలమైన ఉజ్జీవం నాయనగో మా భారతదేశంలో రగులు కొనుగాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా తండ్రి. అలాగే ఇజ్రాయెల్ దేశం కొరకు ప్రార్థిస్తున్నాం. దాని క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆ ఇజ్రాయెల్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అన్నావు ప్రభా. ఇజ్రాయెల్ను ప్రేమించమన్నావు ప్రభా. ఇజ్రాయెల్ కొరకు ప్రార్థన చేయమన్నావు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయా యుద్ధం విషయంలో నీ చిత్తము జరిగించు ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు. సరిహద్దులో సమాధానము దయచేయండి అయ్యా. ఇంకను ప్రపంచ దేశాలన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకుని వాటిని పరిపాలిస్తున్న రాజులు, వారి కింద పనిచేసిన అధికారులందరినీ హస్తాలకు అప్పచెప్పుకున్న నీతి న్యాయంతో పరిపాలించినట్లు అయ్యా వారికి మీ కృపను అనుగ్రహించండి. రక్షణార్థమైన నీ కృపను అనుగ్రహించండి. రక్షణార్థమైన నీ ముఖకాంతిని ప్రకాశింపచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా.
అయ్యా తండ్రి, ఇంకా నువ్వు సువార్త అందని గ్రామాలు, ప్రాంతాలు, పట్టణాలని అయ్యా తండ్రి, పట్టణాలకు సువార్థికులు పంపండి ప్రభు. యవనస్తులను పురికొల్పండి ప్రభు. అయ్యా నీకు వందనాలు. నీ సేవ చేసేవాడిని ఇంకా నువ్వు లేపమని ప్రార్థిస్తున్నాం ప్రభు. అయ్యా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ పరలోకమందు నీ చిత్తము జరుగుచున్నట్లు భూమి అందంతటా నీ చిత్తము జరిగించమని, నీ రాజ్యము స్థాపించమని మరి ఒక్కసారి ప్రభు ఇగో ఈ నవంబర్ నెలంతటిని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చమని, అదిగో తండ్రి ఇగో ఈ వాక్యం వినిచిన ప్రతి ఒక్కరిని అయ్యా మీరు జ్ఞాపకం చేసుకుని వారి వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విడుదల దయచేసి నాయన నీకు ఇష్టలుగా జీవించే భాగ్యం మీరు వారికి దయచేయమని ప్రార్థిస్తూ ఈ చిన్న ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్.